జై గురుదత్త. నిన్న ఏకాదశి సందర్భంగా మనము విశ్వరూప సందర్శనం భగవద్గీతలో ఉన్న 11వ అధ్యాయాన్ని చక్కగా వివరించుకున్నాం కదా, స్టార్ట్ చేసుకున్నాం కదా. ప్రతి ఏకాదశి రోజు కూడా ఈ ఏకాదశోధ్యాయాన్ని చదువుకుంటే చాలా పుణ్యం వస్తుందండి. మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయన్నమాట. ఓకే, ఇంకా నిన్న మనం ఏం చేసుకున్నాము, అర్జునుడు కృష్ణుని అడిగాడు తన విశ్వరూప దర్శనాన్ని చూపించమని అడుగుతాడు కదా. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏ విధంగా జవాబు చెప్తాడో చూద్దామా. ఓకే, శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. అంటే అర్జున నాలో ఎన్నో రకరకాల ఒకే ఆకారంతో ఉండను, నేను రకరకాల ఆకారాలు రకరకాల రంగులతో ఉన్నాను. నానా విధాని నానా వర్ణాని అంటే రకరకాల విధాలుగా రకరకాల రంగులతో కూడిన నా విశ్వరూపాన్ని నువ్వు చూడొచ్చు అని అంటాడనమాట. ఇంకేమంటాడంటే పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. పశ్యాశ్చర్యాని భారత. భారత అంటే కూడా ఇక్కడ అర్జునుడే అండి. అంటే జ్ఞాన జిజ్ఞాస అంటే జ్ఞాన జ్యోతి గురించి ఆసక్తి గల ఓ అర్జునుడా, ఇంకా నువ్వు ఏం చూడొచ్చు అంటే బహూన్యమే అంటే చాలా చాలా చూడొచ్చు నా దాంట్లో. ఓకే, వసూన్ రుద్రాన్ అంటున్నాడు అంటే ఎంతో మంది వసువులను, రుద్రులను, ఆదిత్యులను, అశ్విని దేవతలను, వాయుదేవతలను ఇవన్నిటిని కూడా నాలో నువ్వు దర్శించవచ్చు. ఇంతకు ముందు ఈ ప్రపంచంలో అంటే ఈ లోకంలోని విశ్వంలోనే కని విని ఎరుగని రూపాలన్నింటినీ కూడా నాలో దర్శించవచ్చు అని అంటాడనమాట. ఇంకేమంటాడు, ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్యశ చరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. అంటే ఇక్కడ ఏమంటాడు, గుడాకేశ అన్నప్పుడు ఏంటి అర్థం అంటే గుడాకేశకి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయండి మా అర్థాలన్నీ. ఇందులో ఇప్పుడు గుడాకేశ ఏమన్నాడంటే తపస్సు చేసే సమయంలో వెంట్రుకలు జడులు కట్టిన వాడా ఓ అర్జునుడా, నువ్వు ఇంకేంటి చూడొచ్చు అంటే నాలో ఎన్నో జడ పదార్థాలని, ఎన్నో అద్భుతమైన రహస్యమైన పదార్థాలని కూడా నువ్వు ఒక ఏక రాశిగా అంటే ఒక ప్రపంచమంతా పెద్ద అయిన ఏక రాశిగానే అన్ని పదార్థాలను ఒక దగ్గర చూడొచ్చు. ఇంకా నువ్వు ఇంకేమేమి చూడాలనుకుంటున్నావు అవన్నీ కూడా ఈ విశ్వరూప దర్శనంలో నీకు కనిపిస్తాయి అంటాడు. కానీ ఇంకేమంటాడంటే నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వర్యం. ఇంకేమంటారు, నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా అంటే చక్షులు అంటే కళ్ళండి. ఓ అర్జున, నీ మానవ శరీరంలో ఉన్న ఈ చర్మ నేత్రాలతో నా దివ్య రూపాన్ని, విరాట్ రూపాన్ని, ఈశ్వర తత్వమైన యోగ శక్తి గల నా రూపాన్ని నువ్వు దర్శించలేవు. ఈ కళ్ళతో నీకు చూడడం చాలా ఇంపాసిబుల్, సాధ్యం కాదు. అంత అద్భుతమైన రూపాన్ని ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు నీ కళ్ళు పనికిరావు. కాబట్టి నీ మీద ఉన్న కరుణతో నేను నీకు ఒక దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఆ దివ్య దృష్టితో నువ్వు నన్ను చూడొచ్చు, దర్శించొచ్చు అని ఇలా చెప్తున్నాడు అనమాట. సో అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో 11వ అధ్యాయంలో ఇలా సంభాషణ స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ విన్న సంజయుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ ఇట్లా విని మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అక్కడ మనం ఇప్పుడంటే వీడియో కాల్స్, లైవ్ షోస్ అని పెడుతున్నారు, చూస్తాం ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా. మరి అప్పుడు ఆ యుగంలో ఇవన్నీ లేవు కదండి, టెక్నాలజీ లేదు కదా. కానీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్న గుప్త నిధి అంటేనే ఇదనమాట. అదే యూజ్ చేసుకొని ఇప్పుడు మనము ఈ వీడియో కాల్స్ అన్ని లైవ్ షోస్ చూస్తున్నాము. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ఈ కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు అంటే ఎవరు, కౌరవుల తండ్రి. అతనికి పుట్టకతోటే అంధత్వం ఉంటుంది. కాబట్టి నువ్వు చూడలేవు కదా యుద్ధాన్ని, నీకు మంచి కళ్ళు తెప్పిస్తాను, నువ్వు చూడగలుగుతావా అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే నా కొడుకులను ఇప్పటివరకు నేను చూడలేదు, ఒక అద్భుతమైన ఆకారంలో నేను ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు యుద్ధంలో ఒకవేళ ఓడిపోయి చనిపోతే ఆ బాధ నేను తట్టుకోలేను.
అంటాడు. అంటే అతనికి కూడా తెలుసు ఎప్పటికైనా విజయము ధర్మానిదే అని చెప్పేసి. కానీ కొడుకుల మీద ప్రేమతో, అతి ప్రేమతో వాళ్ళని అక్కడ యుద్ధం చేస్తా అంటే ఒప్పుకుంటాడు. నిజమైన తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పాలి. అదే నా బిడ్డ కదా, నా బిడ్డనే కదా, తప్పు చేసి ఏమవుతుంది అని వేరే వాళ్ళని తిట్టడం కానీ బిడ్డని సపోర్ట్ చేయడం కానీ చేస్తే మనకే నష్టము అని ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కురుక్షేత్ర యుద్ధం ద్వారా, ఈ మహాభారతం ద్వారా, ఈ భగవద్గీతలో ఎన్నో రహస్యమైన మన జీవితానికి సంబంధించిన మంచి మంచి విషయాలన్నీ కూడా వచ్చి మన జీవితానికి ఒక పరమార్థత లభిస్తుంది అనడంలో సందేహం లేదండి. ఇంకా సంజయుడు ఎవరు, ధృతరాష్ట్రుడు ఇవన్నీ మనం చెప్తుంటే మన టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను 11th చాప్టర్లో ఉన్న ఆ శ్లోకాలకు సంబంధించిన మీనింగ్స్ మాత్రం చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? రేపు సంజయుడు ఏమన్నాడో తెలుసుకుందాం. బై బై. జై శ్రీకృష్ణ.